హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం 15 రూపీస్తో ఎలా సేవ్ చేయాలి అనే వీడియో అయితే చూస్తామండి. నాకు ఇంతకుముందు ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగారండి, అక్క 15 రూపీస్తోని అమౌంట్ ఏదైనా సేవింగ్ వీడియో చేయండి అని అడిగారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. మీకు ఇంకా ఏదైనా డిఫరెంట్గా ఏదైనా అమౌంట్స్ తీసుకొని మీకు వీడియో చేయండి అని అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు కూడా ప్రతి ఒక్క వీడియో ఇలా చేసి చూపిస్తానండి. అలాగే మనీ సేవింగ్స్ గురించి కానీ గోల్డ్ గురించి కానీ ఇలా ఇంకా ఏమైనా ప్రత్యేకంగా వీడియోస్ చేయండి, ఇట్లా మనీ సేవింగ్స్ గురించి వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు తప్పకుండా ప్రతి ఒక్క కమెంట్కి వీడియో చేసి చూపిస్తానండి. సో మనం ఇంతకుముందు మన ఛానల్లో మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి. ఇప్పటి వరకు ఎవరైతే మనీ సేవింగ్స్ వీడియోస్ చూడకుండా ఉన్నారట్లయితే ఒకసారి వెళ్ళి అన్ని విజిట్ చేయండి. ఎందుకంటే మనకి ఒక్కొక్క వీడియో ఒక్కొక్కరికి సూటబుల్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా అన్నీ ఒకసారి చూస్తే మీకు ఏది చాయిస్గా ఉంది, ఎంత అమౌంట్ని మీరు సేవ్ చేయగలుగుతారు అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి. సో దాని ద్వారా మీరు ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం డైలీ ఎంతో కొంత ఖర్చు చేస్తూనే ఉంటామండి. సో మనకి ఈ 15 రూపీస్ అనేది కొంచెం చాలా తక్కువ. ఎందుకంటే వెజిటేబుల్స్ కానీ, పాలకు కానీ, కూరగాయలకు కానీ, లేదు వీక్లీ స్నాక్స్ కింద బిస్కెట్స్ కానీ ఏదో ఒకటి పిల్లలకు స్నాక్స్ కానీ దేనికో ఒక విధంగా మనమైతే యూజ్ చేస్తూ ఉంటాము. సో 15 రూపీస్ అనేది చాలా ఈజీ అని కాదు, కాబట్టి కొంచెం కష్టపడితే మనం ఈజీ అని చెప్పొచ్చండి. మనం డైలీ 15 రూపీస్ అయితే ఈజీగా సేవ్ చేయొచ్చు. సో మనకి డబ్బులు ఎంత ఇంపార్టెంట్ అంటే డబ్బులు ఉంటేనే మనకి విలువ ఉంటుందండి. డబ్బులు లేని రోజున మనకు విలువ అంటూ లేదు. ఇప్పటి వరకు అయితే మనీ సేవింగ్ చేయని వాళ్ళు ఇంకా ఉన్నట్లయితే ప్లీజ్ అండి మనీ సేవింగ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే నా మెయిన్ మోటివేషన్ నేను చెప్పిన వీడియోలలో కొంతమంది అయినా చూసి అట్లీస్ట్ ఒక 2-3 మనీ సేవింగ్స్ చేస్తారనేది నాది మెయిన్ ముఖ్యమండి. ఎందుకంటే ఈరోజు మనీ మనకి ఎంత ఇంపార్టెంటో అలాగే రేపటి రోజు కూడా మనకి మనీ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. కాబట్టి అందుకే ప్రత్యేకంగా మనీ సేవింగ్స్ వీడియోసే మీకు ఎక్కువ పోస్ట్ చేస్తున్నాను. చాలామంది నాకు కొంతమంది కమెంట్ సెక్షన్లో అడిగారండి, అక్క అంత అమౌంటే ఉంటే మేము ఎందుకు సేవ్ చేసుకోలేము అక్క, మా దగ్గర అంత అమౌంట్ లేదు అనేసి. సో అమౌంట్ ఎక్కువ తక్కువ అనేది కాదండి. సో మనకి 500 అని కాదు, అలాగే 5 రూపాయలని కూడా కాదండి. మన దగ్గర ఎంత ఉందో దాంట్లో నుంచే ఎంతో కొంత అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకోవాలి. మన దగ్గర 5 రూపాయలన్నా ఉండనియండి, దీంట్లో కనీసం మనం 2 రూపాయలైనా పక్కన పెట్టాలి అనేది నా మెయిన్ పాయింట్. అలాగే మన దగ్గర 500 ఉందనుకోండి, దాంట్లో కనీసం ఒక 100 రూపాయలైనా పక్కన పెట్టాలి. అదే అన్నమాట నా ఉద్దేశము. అంతేగాని నువ్వు పర్టికులర్గా ఇంతే అమౌంట్ డైలీ సేవ్ చేయాలి, 500 సేవ్ చేయాలి, 100 సేవ్ చేయాలి, అలాగే 10 రూపీసే సేవ్ చేయాలి అనేది ఏమీ లేదండి. మన దగ్గర ఎంత ఉందో దాన్ని మన ఖర్చులు పోను అంతా చూసుకోను అట్లీస్ట్ ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవాలి అనేది నా మెయిన్ ఉద్దేశం అండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు నాకు కమెంట్ సెక్షన్లో అడిగారండి, అక్క నాకు 15 రూపీస్తోని మనీ సేవింగ్స్ వీడియో చెప్పండి అనేసి. సో తన కోసమే ఈ వీడియో అయితే నేను చెప్తున్నానండి. సో మీకు కూడా ఇలాగ ఇంకేమన్నా డిఫరెంట్ అమౌంట్తోని వీడియో కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు కూడా తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీకోసం కూడా ఒక వీడియో చేస్తానండి. సో ఇప్పుడు మనం చూద్దామండి 15 రూపీస్తో మనం సేవింగ్స్ చేయడం ఎలా. సో చాలా ఈజీ అండి. ఇది నాకు తెలిసి మరి ఎక్కువ అమౌంట్ అయితే నేను తీసుకోలేదండి, చాలా తక్కువ అమౌంటే తీసుకున్నాను. ప్రతి ఒక్కరు మిడిల్ క్లాసు అలాగే లో క్లాసు ఎవరైనా సరే, ఆఖరికి స్టూడెంట్స్ కూడా మెయిన్గా వచ్చేసి కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కూడా ఈ మనీని సేవ్ చేయొచ్చండి. వాళ్ళకు కూడా చాలా ఈజీ అవుతుంది. వాళ్ళకు కూడా ఎప్పుడప్పుడు స్కూల్ ఫీజుకి కానీ బుక్స్కి కానీ వాళ్ళ అవసరాలకి కూడా ఈ అమౌంట్ అనేది యూజ్ అవుతుందండి. సో మెయిన్గా వచ్చేసి ఫస్ట్ డే 15, సెకండ్ డే 30, థర్డ్ డే 45, ఫోర్త్ డే 60, ఫిఫ్త్ డే 75. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే డే బై డే వచ్చేసి మనకి ఇక్కడ 15 రూపీస్ అనేది మనం ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ 10 డేస్ తీసుకున్నానండి, దాని తర్వాత కూడా సేమ్ 10 డేస్ తీసుకున్నాను, అలాగే ఇక్కడ కూడా 10 డేస్ తీసుకున్నాను. టోటల్ ఇక్కడ వచ్చేసి నేను 30 డేస్ కింద తీసుకున్నానండి. సో మనం 15 రూపీస్తో స్టార్ట్ చేసి మనకి మంత్ ఎండింగ్ వచ్చేసి 450 రూపీస్ అయితే సేవ్ అవుతుందండి. సో ఈ అమౌంట్ వచ్చేసి మనకి 500 లోపటే సేవ్ అవుతుందండి. సో మనకి ఎంత లేదన్నా మనకి నెలకి ఖచ్చితంగా
6,975 రూపాయలు అయితే సేవ్ అవుతుందండి. సో ఇది మెయిన్గా షాప్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఈజీగా అవుతుందండి. ఎంతో కొంత వచ్చిన అమౌంట్లకి మనకు కొంత అమౌంట్ అనేది పక్కన తీసుకుంటూ వస్తే వాళ్ళకి కొంత అమౌంట్ అనేది యూజ్ అవుతుంది. అలాగే వచ్చినంత అమౌంట్ అలాగే తీసేసుకొని మనం సరుకులకి వాటికి యూజ్ చేయకుండా ఉంటే మనకి అమౌంట్ అనేది సరిగా కనిపించదు. కాబట్టి మనకి 400 వచ్చింది అనుకోండి, 200 పక్కన పెట్టండి, ఇంకా 100 రూపాయలు సేవ్ చేయండి. అలా చేసుకుంటూ వస్తే మనకు కొంత అమౌంట్ అనేది సేవ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇందాక చూసాం కదా, మనకి నెలకు వచ్చేసి 6,975 రూపాయలు అయితే సేవ్ అయ్యిందండి. ఇది ఓన్లీ వచ్చేసి ఒక నెలకి మాత్రమే. ఇలా మనం 12 నెలలకు కాను సేమ్ ఇదే టైం టేబుల్ వేసుకొని ఇదే అమౌంట్స్ వేసుకొని మనం అమౌంట్ అనేది సేవ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా వేసుకోవచ్చు, కానీ మళ్ళీ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ 450 వరకే ఆపేసానండి. సో మనకి ఇక్కడ వచ్చిన ఫస్ట్ మంత్ అమౌంట్ నుంచి ఇక్కడికి వచ్చిన మనకి ఫస్ట్ మంత్ అమౌంట్ 12 మంత్స్ కింద తీసుకుంటే మనకు 83,700 రూపీస్ అయితే సేవ్ అవుతుందండి. సో ఈ అమౌంట్ వచ్చేసి మనకి ఓన్లీ సంవత్సరానికి మాత్రమే ఈ అమౌంట్ అనమాట. మనం ఇంకా ఎక్కువ ఇయర్స్కి సేవ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ అమౌంట్ నేను 3 ఇయర్స్కి గాను తీసుకున్నానండి. 3 ఇయర్స్కి వచ్చి 2,51,100 రూపాయలు అయితే సేవ్ అయ్యిందండి. అలాగే చూసారు కదా ఫ్రెండ్స్, ఓన్లీ జస్ట్ అంటే ఓన్లీ మనం ఈ 50 రూపీస్తోనే మనము కొన్ని సంవత్సరాలలో 2.5 లక్షల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. సో ఇదైతే చిన్న అమౌంట్ అయితే కాదండి, చాలా పెద్ద అమౌంట్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇది జస్ట్ ఒక 15 రూపాయలతోనే స్టార్ట్ అయ్యి మనకి కొన్ని సంవత్సరాలలోనే మనం 2.5 లక్షల రూపాయలని సేవ్ చేస్తున్నాము. సో ఇది చాలా గొప్ప విషయం. ఈ అమౌంట్ని మనము ఫిక్స్డ్ డిపాజిట్ కింద తీసుకోవచ్చు అండి. రేపు నా పొద్దు మనకి స్కూల్ ఫీజెస్కి కానీ లేకపోతే కాలేజెస్ ఫీజు కానీ మెయిన్ పిల్లల ఎడ్యుకేషన్కి కానీ ఇట్లా మనకి చాలా యూజ్ అవుతుందండి. ఇలా తీసుకొని మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే మనకి వడ్డీ కూడా వస్తుంది, అలాగే మనకి అసలు అమౌంట్ కూడా అలాగే ఉంటుందండి. సో మెయిన్ టార్గెట్ ఏంటంటే మనం నెలలకు కాకుండా ఒక సంవత్సరం కాకుండా 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు అమౌంట్ అనేది సేవ్ చేసుకొని ఆ అమౌంట్ని మనం ఫిక్స్డ్ డిపాజిట్ కింద వేసుకున్నాం అనుకోండి, మనకి ఫ్యూచర్లో పిల్లల పెళ్ళిళ్ళకి కానీ చదువులకు కానీ చాలా పై చదువులకు కానీ చాలా అమౌంట్ అనేది యూజ్ అవుతుంది. అలాగే మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి. మనం తక్కువ అమౌంట్ డిపాజిట్ చేస్తే మనకి తక్కువ వడ్డీ అనేది వస్తుంది. అలా కాకుండా మనం కొంచెం లక్షలలో అమౌంట్ అనేది డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, మనకు వేలల్లో అనేది వడ్డీ వస్తుంది. చూసారు కదా 15 రూపీస్తోని మనీ సేవింగ్స్ ఎలా చేయాలి. అలాగే నా కమెంట్ సెక్షన్లో అడిగారండి, అక్క మీరు సేవింగ్ చేసిన అమౌంట్ని మేము ఏం చేయాలి అని అడిగారు. సో వాళ్ళ కోసమని ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ అయితే చెప్పానండి. ఇంకా మీకు ఇలాంటి మరిన్ని ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.